మాజీ రాష్ట్రపతి దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ రాసిన పుస్తకం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న వేళ ఆమె ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రికి సంబంధించిన విషయాలతో శర్మిష్ఠ ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ బుక్ కాపీని ప్రధాని మోదీకి నిన్న అందజేశారు. ఈ పుస్తకంలోని విషయాలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ వివిధ అంశాలపై కలిగి ఉన్న అభిప్రాయాలను శర్మిష్ఠ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి నెహ్రూ గాంధీ అహంకారం వచ్చినప్పటికీ వారి రాజకీయ చతురత అబ్బలేదని, రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని తన డైరీలో రాసుకున్నట్లు శర్మిష్ఠ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే ప్రణబ్ ముఖర్జీ మోడీకి విచిత్రమైన సంబంధం ఉండేదని, మోడీ ఎప్పుడూ ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు నిజాయితీతో నమస్కరించేవారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసి శర్మిష్ఠ తాను రాసిన పుస్తకాన్ని పీఎం చేతికి ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం మణిపూర్ నుంచి భారత్ న్యాయయాత్ర ప్రారంభించారు. మరికొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ అనుభవాల కలబోత పుస్తకం మోడీ చేతికి చేరడం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.